ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్స్ తో పాటు కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మరొక అంశం ఐపీఎల్ రీస్టార్ట్ ఎప్పుడు అని. ఆ గుడ్ న్యూస్ కూడా రెడీగా ఉంది, కాకపోతే సీల్డ్ కవర్ లో దాక్కునుంది. ఇండో పాక్ మధ్య ఉద్రిక్తత కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ ను రీస్టార్ట్ చేసేందుకు తీవ్ర కసరత్తు జరుగుతుంది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో కొత్త షెడ్యూల్ పై దృష్టి సారించింది బీసీసీఐ. ఆదివారం కూడా స్టేక్ హోల్డర్స్ తో సమావేశమై మంతనాలు జరిపింది. కానీ ఎటువంటి నిర్ణయానికి రాలేకపోయింది. డేట్ ఫిక్స్ అయింది, ప్రభుత్వం నుంచి పర్మిషన్ కోసమే వెయిటింగ్ అనే సంకేతాలైతే ఉన్నాయి. शुरू करने की कोशिश करेंगे ताकि जो है सही टाइम पे समाप्त हो सके. इसलिए जो है ना ये सब कुछ अभी विषय लोग कितने वेन्यू पे क्या होगा सब वर्कआउट कर रहे हैं. అనేక మంది విదేశీ ప్లేయర్స్ వాళ్ల వల్ల దేశాలకు వెళ్లిపోవడం ఫ్రాంచైజీలకు తలనొప్పిగా మారింది. ప్లేయర్స్ మళ్లీ తిరిగొస్తారన్న గ్యారంటీ కూడా లేదు. పరిస్థితులన్నీ అనుకూలిస్తే ఈ నెల 15 లేదా 16న ఐపీఎల్ రీస్టార్ట్ అవుతుంది. కాకపోతే ఈ తేదీలను ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. పైగా వేదికల సంఖ్యను కూడా కుదించక తప్పేలా లేదు. ధర్మశాలలో మ్యాచ్ అర్ధాంతరంగా ఆగిపోవడం, టోటల్ ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడడం క్రికెట్ ఫ్యాన్స్ ని తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. కాకపోతే వారం రోజుల్లో తిరిగి మొదలెడతామని బీసీసీఐ చెప్పడం అప్పట్లో పెద్ద రిలీఫ్.